ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అబ్బాయిని ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చంపేస్తారు అని చాలామంది చెప్తున్నారు. డిమాండ్ కూడా చేస్తున్నారు. మామూలుగా ఏందంటే మన గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో కూడా ఇట్లాగే ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అలాగే 2019 డిసెంబర్ 6వ తేదీ ముగ్గురిని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. దాని మీద కమిషన్ కూడా వచ్చింది. సిర్పూర్కర్ అని ఆహ్, ఆహ్, సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఆధ్వర్యంలో కమిషన్ కూడా వేశారు. అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి. అందరికీ తెలుసు అది ఫేక్ ఎన్కౌంటర్. మామూలుగా ఎన్కౌంటరే 90% ఫేక్ ఎన్కౌంటర్ అంటేనే. రియల్ ఎన్కౌంటర్లు జరిగేది చాలా తక్కువ. మరి ఇట్లాంటి చోట అయితే ఇంకా తక్కువ. అది ముందే ప్లాన్ ఉన్నింది. జైల్లో కూడా వాళ్ళని సపరేట్గా పెట్టారు. జైల్లో వాళ్ళకి బట్టలు కాస్ట్యూమ్స్ కానీ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిన కాస్ట్యూమ్స్ అంటే అక్కడ అధికారులు కూడా ముందే తెలుసు అనేది కూడా లీక్ అయిందన్నమాట. సో కావాలనే వాళ్ళని ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి సీన్ రిక్రియేషన్ అని చెప్పి చంపేశారు. సో అలాగా చాలా చోట్ల పోలీసులు అనుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు ఒకే కథ, అది కూడా ఏమి మార్చాల్సిన వల్ల క్రియేటివిటీ కూడా అవసరం లే. మేము తీసుకెళ్ళాము, వాళ్ళు మా దగ్గర ఉన్న గన్ను లాక్కొని మమ్మల్ని ఫైర్ చేయడానికి ట్రై చేశారు. ఆ క్రమంలో మేము ఆత్మరక్షణ కోసం చేసాము, వాళ్ళు చనిపోయినారు అనేది సేమ్ స్టోరీ. దాన్ని ఎవరు కూడా ఏమీ అడగరు. అలాగా అప్పుడు కూడా అక్కడ మన దిశ అమ్మాయి పేరు బయటికి రాకూడదు కాబట్టి దిశ అని పెట్టారు. దిశ అనే అమ్మాయిని నవంబర్ 27వ తేదీన వీళ్ళు ముగ్గురు అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. సో అందుకని వీళ్ళకి చట్టాల్లో శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు. లేకపోతే మరణ శిక్ష వేస్తే వీళ్ళు ఉరి శిక్ష కూడా వేయకపోవచ్చు. కాబట్టి చంపేయాలి అనే డిమాండ్ ప్రజల నుంచి విపరీతంగా వచ్చింది. జనరల్గా ఎన్కౌంటర్లు అన్నీ కూడా పేదల్ని చంపేస్తుంటారు. రిచ్ కిడ్స్, మినిస్టర్ల కిడ్స్, లేకపోతే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ని రేప్ చేసిన కేసులో ఈ డిమాండ్ కూడా చేయరు ప్రజలు కూడా. పేదవాళ్ళు ఉన్నప్పుడే చేస్తారు ఈ డిమాండ్స్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దళితులు, పేదవాళ్ళు వీళ్ళు నేరస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళని చంపేయాలని డిమాండ్ చేస్తారు తప్ప రిచ్ పీపుల్ని చేయరు. లాజిక్లు మారిపోతాయి అప్పుడు. సో అలాగా ఇతన్ని చేస్తారన్న డిమాండ్ ఉంది. చేయమని కూడా విపరీతంగా నిన్నంతా మన రిపోర్టర్లు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా స్త్రీలు చెయ్యాలి చెయ్యాలి చేయాలని. అయితే ప్రజలు ఇలా డిమాండ్ చేయడం వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు దీన్ని సింపుల్గా చెప్పేశారు. అతను బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ కోసం వెళ్తే ఆ అమ్మాయి షర్ట్ పట్టుకునింది, దాంతో అతను ఆ అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో అని పొడి చేసి అరుస్తూ ఉందని కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అమ్మాయి కళ్ళు మూసుకొని పొడి చేశాడని చెప్పాడు. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాడు 1 month ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లానింగ్లోనే వాడు ఇల్లు పేల్చేయాలనే ప్లానింగ్ కూడా ఉంది. గ్యాస్ని తిప్పేసి ఇల్లు పేల్చేసి రావాలనే ప్లానింగ్ ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అతను కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు? కత్తి తీసుకొని వెళ్ళడం అంటేనే అతనికి ప్లాన్ ఉంది. మామూలుగా బెదిరించాలని కత్తి తీసుకెళ్ళాడు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే వాడేం పోలీసులకు చెప్పాడో అదే మనకు పోలీసులు చెప్తున్నారు. వాడు తెలివైనవాడు. ఎందుకంటే వాడు క్రైమ్ సిరీసు అదే పనిగా కొన్ని ఏళ్ల పాటు సిఐడి అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైమ్ సిరీస్ హిందీలో. సిఐడి దగ్గర నుంచి అన్ని క్రైమ్ సిరీస్ చూస్తున్నాడు. సో చూస్తున్నప్పుడు వాడికి తెలుసు పోలీసులను ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి, అవన్నీ కూడా వాడు ప్లాన్ చేసుకున్నాడు. సో వాళ్ళకి అతనికి ముందే తెలుసు కత్తితో మనం పొడవాలి అనే ప్లాన్ చేసుకుని అతను తీసుకెళ్ళినట్టుగా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో మామూలుగా అయితే ఇప్పుడు జరిగింది ఏంటి? ఈ అబ్బాయి వెళ్ళాడు. మామూలుగా ఈ అబ్బాయి ఏమనుకొని వెళ్ళాడంటే, అంటే పోలీసులు చెప్పింది నేను చెప్తున్నా, ఏమనుకొని వెళ్ళాడంటే ఇంట్లో ఎవరు ఉండరు అనుకొని వెళ్ళాడంట. తలుపు వారగా వేస్తుంటుంది ఎప్పుడు అని చెప్తున్నారు. అది కూడా నమ్మలేం. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోతే తలుపు ఎందుకు లాక్ చేయకుండా వెళ్తారు? సో అదే ఒక విచిత్రంగానే ఉంది. సో ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ పోలీసులు నిన్న చెప్పింది మొత్తం ప్రెస్ మీట్ నేను చూశాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయి తలుపు వారగా వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనేది తెలుసు కాబట్టి ఎవరు లేకుండా ఉంటారని వెళ్ళాడని చెప్తున్నారు. అంత వెళ్ళినప్పుడు కత్తి ఎందుకు తీసుకుపోయాడు అనేది అది అక్కడే వస్తుంది. సరే వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి తనకి ఇటుపక్క తిరుక్కొని టీవీ చూస్తుంది కాబట్టి ఈ అమ్మాయి చూడలేదు కదా అని మెల్లగా వెళ్ళాడు. అంటే ఆ అమ్మాయికి తలుపు తెరవడం తెలియలేదు.
సరే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కిచెన్లో బ్యాట్ ఉంది, బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి తిరిగి చూసింది, తిరిగి చూసి అరిసింది. అరిస్తే కూడా ఇతను పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి షర్ట్ పట్టుకునింది. అప్పుడు తోశాడు. తోస్తే అమ్మాయి మీ డాడీకి చెప్తానని అరుస్తుంది. అప్పుడు అరుస్తుందని గొంతులో కత్తి పొడిచాడు, దాంతో పడిపోయింది. దాంట్లో పైన కూర్చొని కళ్ళు మూసుకొని కసకసా పొడిచేశాడు. ఇది స్టోరీ. ఇది టూ సింపుల్ టు బి బిలీవ్డ్. సింపుల్గా ఉంది ఇది కథ. నువ్వు తొక్కలో ఒక బ్యాట్ కోసం ఇతను అమ్మాయిని చంపేశాడు అనేది నమ్మబుల్గా కనబడలేదు, క్రెడిబుల్గా లేదు. సో అందుకని జనమంతా ఏం చెప్తున్నారంటే వీడు అత్యంత క్రూయల్గా ఒక బ్యాట్ కోసం, బ్యాట్ ఎంత అవుతుంది, ఆ బ్యాట్ కోసం ఆల్రెడీ ఒక ఈ తమ్ముడు ఈ అబ్బాయి బ్యాట్ని ఈ అమ్మాయి తమ్ముడు విరగ్గొట్టినప్పుడు ఈ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ 500 ఇచ్చారంట ఈ అబ్బాయికి. 500తో వీడు బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు, కానీ వీడు కొనుక్కోకుండా సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. వాడికి ఎంతసేపటికి ఈ బ్యాట్, ఇది కాస్ట్లీ బ్యాట్ కాబట్టి ఈ బ్యాట్ని కొట్టేయాలనే ప్లాన్లో ఉంది. కానీ ఇక్కడ అన్నీ కూడా లాజికల్ కొడుతున్నాయి. వాడు పక్కింటోడు, వాడిది కొట్టేసి వీడు ఎక్కడ ఆడుకోవాలి, మళ్ళీ ఆ గల్లీలో ఆడుకుంటూ వాడికి తెలీదా? సో బ్యాట్ కొట్టేయడానికి వెళ్ళలేదనేది ఒక థియరీ ఉంది ఇక్కడ. అంటే ముందే వాడు ప్లాన్ చేసుకున్నాడు, చంపడానికే వెళ్ళాడు అనేది కూడా దీంట్లో ఉంది. అంటే పోలీసులు మనకు అన్ని విషయాలు చెప్పట్లేదా, లేకపోతే వాడు చెప్పిన ఫేక్ స్టోరీని పోలీసులు నమ్మి మనకి చెప్తున్నారా తెలియదు. ఎందుకంటే వాడికి టైం ఉంది, ఫేక్ స్టోరీ వేసుకోవడానికి కూడా టైం ఉంది వాడికి. రెండోది వాడు తెలివైన కిడ్ అనేది అర్థమవుతుంది మనకి. వాడు చంపేసి మళ్ళీ వచ్చి తమ్ముడిని ఓదారుస్తున్నాడు. వాళ్ళ అమ్మాయిల నాన్న చెప్తున్నాడు కదా, చంపేసి వచ్చి మా కొడుకుని ఓదారుస్తున్నాడు, వాడు మా కళ్ళ ముందు తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే వాడు చాలా కోల్డ్ బ్లడెడ్గానే ఉన్నట్టుగా, ఏదో పొరపాటున ఇంపల్సివ్ మర్డర్ అయితే కాదు, అది ప్రీమెడిటేటెడ్ మర్డర్గానే కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు వీడికి 16 ఏళ్ళు కాబట్టి మామూలుగా అయితే జువెనైల్ జస్టిస్ సిస్టమ్ అనేది 2015ది, దాని తర్వాత 2021లో అది అమెండ్మెంట్ చేశారు. నిన్న దీని మీద నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేశాను. సో మామూలుగా చట్టం ఏం చెప్తుందంటే 16 ఇయర్స్ పైనగానే ఉంటే జువెనైల్ జస్టిస్ బోర్డు సంబంధించి జడ్జి ఈ అబ్బాయిని అడల్ట్గా ట్రీట్ చేయండి అని, హైనస్ క్రైమ్స్ అంటారు. 3 రకాల క్రైమ్స్ ఉంటాయి చైల్డ్ చేసేది, అది కూడా నేను చెప్పాను. పెట్టి క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్, హెయినస్ క్రైమ్స్. ఈ హెయినస్ క్రైమ్స్ అంటే రేపు, మర్డరు ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. కిడ్నాపింగ్, అబ్డక్షన్ ఇలాంటివి. సో ఇలాంటివి జరిగినప్పుడు 16 ఏళ్ళుగా పైన ఉండి 18 ఏళ్ళ లోపల ఉన్న పిల్లవాళ్ళని అడల్ట్గా ట్రీట్ చేసి రెగ్యులర్ కోర్టుల్లో, క్రిమినల్ కోర్టులో ఇతన్ని ట్రయల్ చేయండి, అడల్ట్ లాగా శిక్షలు కూడా వేయండి అని చెప్పచ్చు. అట్లా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనకి. గతంలో నిర్భయ కేసులో కూడా. కానీ ఇక్కడ ఈ అబ్బాయికి 14 ఇయర్సే. సో 16 ఇయర్ లోపల ఉంటే ఈ చెప్పలేరు ఇలాగా. వాడిని కిడ్గానే పరిగణించి, చైల్డ్గానే పరిగణించాలి. క్రిమినల్ కేసుల్లో చిల్డ్రన్ని జువెనైల్ అని పిలుస్తారు, సివిల్ కేసుల్లో మైనర్ అని పిలుస్తారు. సో ఈ జువెనైల్స్కి పనిష్మెంట్ అనేది ఉండదు, దాన్ని డిస్పోజిషన్ అంటారు పనిష్మెంట్ స్థానంలో. అంటే రిహాబిలిటేషను, తర్వాత రిఫార్మేషను అండ్ రీఇంటగ్రేషన్, ఈ 3 ఇంపార్టెంట్. అంటే పిల్లల్ని రిఫార్మ్ చేయాలి, రిహాబిలిటేట్ చేయాలి, మళ్ళీ సమాజంలోకి వాళ్ళని మింగిల్ చేయాలి. రీఇంటిగ్రేషన్ ఇంటూ ద సొసైటీ అనేది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లా అనమాట. ఇది మన లా అనేది కాదు, ఇంటర్నేషనల్గా UN చాప్టర్లో మనం సైన్ చేసాం కాబట్టి, ఐక్యరాజ్య సమితి దీంట్లో, దాన్ని బట్టి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఈ అబ్బాయికి శిక్ష లేదనుకో, 3 ఏళ్ళు ఉంటాడు, వచ్చేస్తాడు. ఆ తర్వాత కూడా క్రిమినల్ రికార్డ్ అనేది కూడా ఉండదు ఈ అబ్బాయికి. సో ఈ అబ్బాయి ఏం జాబ్ అన్నా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. క్రిమినల్ రికార్డ్ అనేది క్లీన్ స్టేట్ అయిపోతుంది ఈ అబ్బాయికి. ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తారు, చిన్నపిల్లలు అంటే మనం అనుకుంటాం చిన్నపిల్లలు, వాళ్ళు మహాముదురులు. సో వాళ్ళు ఏమనుకుంటారు, సో మనం చంపేస్తే మనకు శిక్ష లేదురా బాబు, మనం కూడా చంపేయచ్చు ఎవరినైనా అన్న ఒక ఇది డిసైడ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తమ్ముడు చంపేస్తానని చెప్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్నతో. ఎవరు సహస్ర తమ్ముడే చెప్తున్నాడు. ఇప్పుడు వాడికి కూడా అర్థమవుతుంది కదా, మన అక్కని ఇంత దారుణంగా చంపితే వీడిని వదిలేశారు, సో మనం కూడా వీడిని చంపితే ఏమవుతుంది, మనకు కూడా శిక్ష పడదు, మనం కూడా చైల్డ్ కాబట్టి అని రేపు వీళ్ళ తమ్ముడే చంపొచ్చు వాడిని. సో వీళ్ళ అమ్మ నాన్నే చెప్పి వీడి దగ్గరే చంపించవచ్చు, మనం చంపితే శిక్షలు పడుతుంది, వీడు చంపితే ఏం కాదు అని.
కాబట్టి ఇది ఒక ప్రాబ్లమేటిక్ కదా అన్న డిస్కషన్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం మామూలుగానే శిక్షలు అనేవి వ్యక్తిగత ప్రతీకారాలతో శిక్షల్ని లేకపోతే లాని ఫామ్ చేయలేరు ఎప్పుడు కూడా. ఒక నాగరిక సమాజం నేరస్తుల్ని ఎలా చూడాలి అనే దానికి సంబంధించిన జ్యూరిస్ప్రుడెన్స్ కానీ దాని వెనకాల ఎన్నో శతాబ్దాల కృషి ఉంది. దానికోసమే ఒక చట్టాలని పిల్లల్ని ఇలా రూపొందించారు. సో ఇదేంటంటే ఆ కుర్రవాడి తప్పే కాదు, సమాజం ఆ కుర్రవాడిని ఎలా డీల్ చేస్తుంది, మన మీడియా పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, స్కూల్లో ఎలా డీల్ చేస్తారు, ఈ అబ్బాయిని రోజు స్కూల్కి పోకుండా ఈ అబ్బాయి ఎగ్గొడుతుంటే స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా లార్జర్ అంశాలు కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ అబ్బాయిని మనం అతను ఒక్కడే దోషి అన్నట్టుగా చేసేసి చంపేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇంకొక థియరీ అనమాట. సో ఏదేమైనా పోలీసులు మరి అంటే ఇప్పుడు ఏంటంటే ఇది కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు మనం రకరకాల కథనాలు వస్తున్నాయి. పోలీస్ కథనాన్ని ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే సింపుల్గా ఉంది స్టోరీ. బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ అమ్మాయి చూసింది, అరిసింది, ఆ అమ్మాయిని కత్తులతో పొట్టేసి వచ్చేసాడు, ఇలా చెప్తున్నారు తప్ప దీన్ని నమ్మేట్టుగా లేదు. ఎందుకంటే అబ్బాయి 1 month బ్యాకే స్కెచ్ చేసుకున్నాడు ఎలా దొంగతనం చేయాలని. దొంగతనం అంటే అబ్బాయి హుండీని కొట్టి డబ్బులు తేవాలనేది స్కెచ్లో ఉంది. సో బ్యాట్ కథ ఎక్కడా రాయలేదు అబ్బాయి. రెండోది, ఈ అబ్బాయి కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి. మూడోది, బ్యాట్ తీసుకొస్తుంటే అమ్మాయి అడ్డుపడింది, తోసాడు, అమ్మాయి పడిపోయింది, వచ్చేసి ఉండొచ్చు, ఎందుకు పొడిచాడు. సో ఇవన్నీ డౌట్ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే పోలీసులు చెప్పే కథనంలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకని పోలీసులు అతన్ని కాపాడుతున్నారని కూడా సహస్ర వాళ్ళ అమ్మ నాన్న నిన్నంతా కూడా అక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేశారు. వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే దీని వెనక వీళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు, ఈ అబ్బాయి వెనక. ఈ అబ్బాయి ఒకడే చంపలేదు, ఈ అమ్మ నాన్న కుట్ర కూడా ఉంది. సో వీడు దొంగతనానికి వచ్చాడు, అది చూసి మా పాప కేకలు పెట్టేసరికి వీడు అరిచాడనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకొక కథనం, ఇప్పుడు బ్యాట్ కథనం ఒకటి వచ్చింది. అదేంటంటే ఈ అక్యూజ్డ్ అబ్బాయి ప్లస్ ఈ సహస్ర తమ్ముడు, ఈ వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుకునేవాళ్ళు ఆ గల్లీలో. క్రికెట్ ఆడుకున్నప్పుడు ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ అనే బ్యాట్ ఉంది, వీడి దగ్గర ఒక లోకల్ బ్యాట్ ఏదో ఉంది ఎవరు ఈ అక్యూజ్డ్ దగ్గర. ఈ దీంట్లో ఏమైందంటే ఈ అక్యూజ్డ్ బ్యాట్ని సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న బ్యాట్ని ఇతను కోరుకున్నాడు. ఇతను బ్యాట్నేమో అక్యూజ్డ్ బ్యాట్ని సహస్ర తమ్ముడు పగలగొట్టాడు, ఎరగొట్టాడు. సో దాంతో నా బ్యాట్ ఎరగొట్టావు కాబట్టి నీది నాకు ఇచ్చాయంటే, అమ్మ నాది కాస్ట్లీ, నీది తక్కువ కదా అని చెప్పి ఇంట్లో అడిగి 500 ఇప్పించాడు సహస్ర తమ్ముడు. అప్పటి నుంచి ఈ అబ్బాయి బ్యాట్ కోసం గొడవ పడుతూనే ఉన్నాడు సహస్ర తమ్ముడితో, నీ బ్యాట్ ఇరా అంటే వీడు ఇవ్వలేదు. ఈ అబ్బాయి కూడా కొంత అల్లరి ఎక్కువని ఆ ఓనర్ ఆమె కూడా చెప్తుంది. ఎవరికి, సహస్ర తమ్ముడు చాలా అల్లరి ఎక్కువ, అసలు ఎవరి మాట ఏండు, అందుకని వాళ్ళమ్మ ఎప్పుడు వాడిని తిడుతూ కొడుతూ ఉంటుంది అనేది కూడా ఓనర్ లేడీ చెప్పింది మనకు మీడియాతో. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనేది ఇప్పుడు వార్త. ఎవరి మధ్య, సహస్ర తమ్ముడికి ఈ అబ్బాయికి మధ్య గొడవలు ఉన్నాయి. సహస్ర తమ్ముడు అంటే వీడి కోపం ఉంది, వీడు బ్యాట్ ఇవ్వట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు వీడు అని. సో అలా ఆ కోపంతో ఇతను సహస్ర తమ్ముడిని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఈ అతనికి ఏంటంటే ఎంతసేపటికి ఈ సిఐడి అనే ఒక వెబ్ సిరీసు, యూట్యూబ్లో క్రైమ్ సిరీస్ ఇవన్నీ చూస్తున్నాడని. యాక్చువల్గా ఈ 500 బ్యాట్ ఎరగొట్టినప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా, సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఇతనికి 500 ఇచ్చారు కదా, 500తో బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు. ఇతను బ్యాట్ కొనుక్కోకుండా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఒకటి కొన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అడిగింది, ఎక్కడిదో నీకు ఫోన్ అయితే, ఎక్కడిదో లేదు నీకెందుకు అనేసి వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట ఈ అబ్బాయి వినే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ నాన్నకి జాబ్ పోయింది, తను జాబ్ చేయకుండా తాగు ఇంటికి రావడం, ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళ అమ్మ ఏమో చిన్న ఉద్యోగం చేస్తుంది, ఇతనికి 2 అక్కలు ఉన్నారు. సో వీళ్ళమ్మకి వీళ్ళ నాన్నకి మధ్య రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా వీడికి వాతావరణం బాగాలేదు. రెండోది, తనకి ఫ్రెండ్స్తో తిరిగే అలవాటు కూడా లేదు.
ఎందుకంటే వాళ్ళంతా నువ్వు బక్కగా ఉన్నావని అదే అని ఇదని ఎగతాళి చేస్తుంటారు. అందుకని వీడికి స్కూల్కి పోవడం ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్తో తిరగడం ఇంట్రెస్ట్ లేదు. ఇంకేం చేయాలి అట్లాంటప్పుడు ఈ ఫోన్ కొన్నాడు కాబట్టి ఫోన్లో క్రైము ఇవన్నీ చూడడం మొదలుపెట్టాడు. అది వాళ్ళ అమ్మ చూసి కూడా ఒకసారి స్విచ్ కూడా ఆఫ్ చేసేసి ఫోన్ ఎక్కడ పడేస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళాడనమాట. అంటే వీడిని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేదు. వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. ఇతని మీద ఫోకస్ చేసే పరిస్థితి లేదు. సో ఇతను ఈ మొత్తం మైండ్ అంతా ఇతనికి క్రైమ్ నిండిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పేవాడంట, నేను సిఐడి అవుతారా, నేను సిఐడిని అని చెప్పేవాడంట. అట్లాగే క్రికెటర్ అవుతాను కూడా కొన్నిసార్లు చెప్పేవాడు. ఏదేమైనా అతని క్రైమ్ ఎక్కిపోయింది. మామూలుగా ఈ మధ్యకాలంలో వీడియో గేమ్స్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని డీల్ చేయలేక, వాళ్ళకి టైం స్పెండ్ చేయలేక వీడియో గేమ్స్కి వదిలేస్తారు. ఏదో ఒకడు వీడి నస వదలని అని ఎంగేజ్ అవుతూ ఉంటాడులే అని వదిలేస్తారు. సో వీళ్ళు వీడియో గేమ్ అంతా కూడా క్రైమ్ చుట్టూనే ఉంటుంది. వీడియో గేమ్లు అన్నీ కూడా చంపడము, ఇవే ఎక్కువ, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వైలెన్స్ వీడియో గేమ్స్ ప్రభావం పిల్లల మీద ఎలా ఉందనేది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. సో అలాగా ఈ అబ్బాయి ఏంటంటే ఇది వీడియో గేమ్ కాదు, కానీ వీడు ఓటీటీ అండ్ యూట్యూబ్లో క్రైము విపరీతంగా హత్యలు, క్రైమ్ న్యూస్ ఎక్కువ చూడడం, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నాడు చేయడం. ఇది ఎప్పుడైనా కూడా థ్రిల్ క్రియేట్ అవుతుంది, మనం కూడా చేయాలనిపిస్తుంది. సో అలా ఆల్రెడీ వీడికి ఒక ఎనిమి ఉన్నాడు ఇక్కడ పక్కన, చిన్నపిల్లోడు, పైగా వాడిని చంపడం కూడా ఈజీ. సో అలాగా ఈ అబ్బాయి తమ్ముడిని చంపాలన్న ప్లాన్ చేసుకొని, వీడి ప్లాన్ ఏంటంటే ఆ రోజు తమ్ముడు ఉన్నాడు ఇంట్లో, ఎవరు లేరు అనేది వీడు నమ్మాడు. నమ్మి వెళ్ళాడు. వెళితే అక్కడ అక్క ఉంది, అక్కతో గొడవ అయింది. సో గొడవ అయ్యి అక్కను బొచ్చేసి వచ్చాడు. ఇది ఒక కథనం అనమాట. అందుకే తమ్ముడు కూడా, సహస్ర తమ్ముడు మీడియాతో ఏం చెప్తున్నాడంటే, నేను వాడిని బయటికి రాగానే చంపేస్తానని చెప్తున్నాడు. సో అందుకని ఎప్పుడైతే ఇదంతా చేశాడో, నేనే ప్లాన్డ్గా వెళ్ళి చంపానని పోలీసుల దగ్గర చెప్తే ప్రాబ్లం కాబట్టి వాడికి ఒక క్లారిటీ ఉంది. పోలీసుల దగ్గర ఎప్పుడు నిజం ఏదో ఒకటి చెప్పేయాలి, స్టోరీ చెప్పేయాలి. నేనే చంపాననేది ఒప్పుకోకపోతే వాళ్ళు కొడతారు. ఎందుకంటే అవన్నీ చూస్తున్నాడు అతను. సో ఒక నేరం చేసిన వ్యక్తి పోలీసుల దగ్గర పట్టుకున్నప్పుడు పోలీసులకి నిజం చెప్పకపోతే టార్చర్ చేస్తారు అనేది తెలుసు అతనికి. అందువల్ల నేరం చేసిన వ్యక్తి పోలీసులకు దొరికినప్పుడు నిజం చెప్పకపోతే పోలీసులు టార్చర్ చేస్తారు అని అతనికి తెలుసు. ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాడు అతను. సో దాంతో అతను ఒక ప్లాన్ చేసుకున్నాడు. సో ఎందుకంటే టైం కూడా ఉంది. ఇతను చేసింది ఎప్పుడు 18వ తేదీ, పట్టుకునింది ఎప్పుడు 22 పట్టుకున్నారు. 4-5 రోజులు అతనికి టైం ఉంది. సో ఈ టైంలో అతను ప్లాన్ చేసుకునేది ఏమంటే, మనం ఖచ్చితంగా దొరికిపోతామని అతనికి ఐడియా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది. తర్వాత అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డౌట్ వచ్చి, ఏంట్రా నువ్వు పదే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నావు, ఇక్కడ ఉన్నావు ఏంటి అని కూడా అడిగాడు. సో వీళ్ళు పోలీసులు పట్టుకుంటారేమో అన్న ఒక అనుమానం అయితే వచ్చింది అబ్బాయికి. దాంతో వాడు ఒక స్టోరీ ప్లాన్ చేసుకున్నాడు. అందుకనే రవికిరణ్ రెడ్డి అని ఏసీపీ వీడిని అడిగినప్పుడు, నువ్వు ఇట్లా ఆడుతూ ఉంటావా, బ్యాటింగు లేకపోతే క్రికెట్ ఆడుతూ ఉంటావా అంటే, అవును సార్ అంటే, నీ ఆట ముగిసిందిరా, నిజం చెప్పని ఆయన అన్నాడని ఒక వార్త వస్తుంది. సో దాంతో వీడు ఏమన్నా అంటే, సార్ నేను నిజం చెప్తే సిఐడిలో లాగా నన్ను టార్చర్ చేయరు కదా సార్ అని అడిగి మొత్తం చెప్పేశాడు. మొత్తం అంటే ఏంటి, అసలు జరిగింది చెప్పకుండా ఒక కథ ప్లాన్ చేసుకున్నాడు. ఆ కథ ఏంటంటే, నేను బ్యాట్ కోసం వెళ్ళాను సార్, అది కూడా తలుపు ఓరగా వేసి ఉంటుంది, ఎవరు లేరనుకొని వెళ్ళాను, కానీ అమ్మాయి టీవీ చూస్తుంది. సో నేను మెల్లగా వెళ్ళి బ్యాట్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు అమ్మాయి నన్ను చూసేసింది, చూసి కేకలు పెట్టింది. అప్పటికి నేను బయట వచ్చేస్తుంటే అమ్మాయి షర్ట్ పట్టుకొని మీ డాడీకి చెప్తాను అని చెప్పి గట్టిగా అరిసింది సార్. అప్పుడు నేను ఆ అమ్మాయిని అరుస్తా ఉందని గొంతులు కత్తి దింపాను. సో అమ్మాయి పడిపోయింది. పడిపోయినాక అమ్మాయి మీద పడి నేను కళ్ళు మూసుకొని కత్తితో పొడిచేసాను సార్ అని చెప్పాడు. పోస్ట్ మార్టంలో కూడా ఏముందంటే, కత్తి ఫుల్గా దిగలేదు, కత్తులు మెడలో గొంతులో కత్తి వల్లనే చనిపోయిందాము. బాడీ కత్తి పోట్లు అనేవి లోతుగా దిగలేదు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పోలీసులకు వచ్చింది. ఎవరో చంపిన వ్యక్తి బలహీనంగా ఉండాలో లేకపోతే చిన్నపిల్లవాడిగా ఉండాలనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వాళ్ళకి చెప్పారు పోలీసులకి. ఆ యాంగిల్లో కూడా ఈ అబ్బాయి మీద అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు చంపుంటే వాడు వీక్గా కూడా ఉన్నాడు పైగా. సో అందువల్ల అది కూడా ఒక కారణం ఈ అబ్బాయి మీద. ఎందుకంటే మొత్తం వాళ్ళు 300 మందిని విచారించారు.
అందులో ఈ అబ్బాయిని అనుమానించడం అనే దాని వెనక అది కూడా ఒక కారణం అనమాట. సో ఈ అబ్బాయి దొంగతనం ఇదంతా కూడా అబద్ధం, తమ్ముని చంపాలనుకొని వెళ్ళి అక్కని చంపాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. నిన్న పోలీసులు ఎలా ఈ అబ్బాయిని పట్టుకున్నాం అన్న దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పలేదు. మాకు వచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని అబ్బాయిని అనుమానిత లిస్టులో చేర్చాము. ఆ లిస్టులో నుంచి ఫస్ట్లో అబ్బాయిని విచారించలేదు, మిగతా వాళ్ళని విచారించాం. తర్వాత మనం ఈ అబ్బాయిని విచారిస్తే మాకు విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే, ఫస్ట్ రోజే ఈ అబ్బాయి వీళ్ళ దగ్గరికి వచ్చి, పోలీసుల దగ్గరికి వచ్చి, సార్ నాకు కూడా కేకలు అనబడినాయి, డాడీ డాడీ అని సౌండ్ వినబడిందా అని చెప్పారు. సరే చిన్నపిల్లోడు కదా, నీ బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, చిన్నపిల్లోడు అనేది వీళ్ళు అనుకున్నారు. తర్వాత వీళ్ళకి ఎవరో ఇన్పుట్స్ ఇచ్చారని, పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చారు అవేం చెప్పలేదు, ఇన్పుట్స్ ఇచ్చారనేది చెప్పారు. కానీ మీడియాలో లీక్ ఏంటంటే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చారని, కొంతమంది ఒక స్టూడెంట్ అక్కడ బ్యాచిలర్గా ఉన్నాడని, ఆ అబ్బాయి ఇచ్చాడని ఇన్పుట్స్ చెప్పారు. దాంతో ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చిందని, ఈ అబ్బాయిని ఒక ఏసీపీ రవికిరణ్ రెడ్డి అనే ఏసీపీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ అబ్బాయితో బ్యాటింగ్ వాళ్ళ సహస్ర తమ్ముడితో ఆడుకునేవాడివా క్రికెట్ అంటే, అవును సార్ అంటే, నీ ఆట ముగిసిందిరా నిజం చెప్పని అన్నాడని, ఇదంతా కూడా సినిమాటిక్గా ఉంది. అంటే వాడు అటైతే సిఐడిలో లాగా నిజం చెప్తే నన్ను కొట్టరు కదా సార్ అన్నాడు, నేను నిజం చెప్తాను సార్ అన్నాడని, సో అలా నిజం చెప్పేశాడని అనేది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా, నాకు కూడా అనుమానం వచ్చి వీడిని అడిగాను, వీడిని అడిగితే నువ్వే నన్ను పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు అని, ఇదంతా కూడా పోలీసులు చెప్పిన వెర్షన్. అంటే పోలీసులు ఏంటంటే చాలాసార్లు మీడియాకి ఏం చెప్పాలి అనేది ప్లాన్ చేసుకొని చెప్తారు, నిజాలే చెప్తారు అనేది ఏమి లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ కేసు నడపాలి, కేసులో కోర్టులో పెట్టాలి, అన్నీ ఇప్పుడే ముందే లీక్ చేసేయకూడదు అనేది పోలీసులకు ఉంటుంది. వాళ్ళు ఏం కావాలని అబద్ధాలు చెప్పరు, కానీ కేసుకు అవసరమైన మేరకి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది దాచిపెట్టాలి, ఏది కల్పితంగా చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ కేసుని నడపాలి కదా మళ్ళీ కోర్టులో. ఇప్పుడే అన్నీ చెప్తే అవతల లాయర్లు ఈ అబ్బాయి తరపున రేపు లాయర్లను పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు వీళ్ళన్నీ లీక్ చేస్తే పోలీసులు, అంటే డిఫెన్స్ ప్రాసిక్యూషన్ అంటారు, అంటే నేరస్తుడి తరపున, అంటే నేరస్తుడు అనకూడదు, నిందితుడి తరపున, అక్యూజ్డ్ తరపున ఉండే అడ్వకేట్స్ని డిఫెన్స్ అడ్వకేట్స్ అంటారు. స్టేట్ అంటే గవర్నమెంట్ తరపున ఉన్న అడ్వకేట్స్ని ప్రాసిక్యూటర్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ బయట పెట్టేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ వైపు ఉంటారు, ఎప్పుడు డిఫెన్స్ వైపు ఉంటారు. సో పోలీసుల పని ఏంటంటే తను నేరం చేశాడని నిరూపించాలన్నప్పుడు అన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. రేపు ఆ సాక్షుల పేరు చెప్తే వాళ్ళని బెదిరించవచ్చు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసులు అన్నీ చెప్పరు. అయితే మనకిప్పుడు వస్తున్న కథనం ఏంటంటే, మనకు తెలిసిన సమాచారం అసలు తల్లే పట్టించింది ఈ అబ్బాయిని. సో ఎలా పట్టించింది, ఎందుకు పట్టించింది, ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్. సో ఎలా పట్టించింది అనే దానికి అసలు ఈ హత్య ఎలా చేశాడో మనం ముందుగా చెప్పుకోవాలి. ఈ అబ్బాయికి మామూలుగా ఈ అబ్బాయి సన్నగా ఉంటాడని చాలామంది ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవాళ్ళు ఫ్రెండ్స్. దానివల్ల ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో ఎక్కువ కలవకుండా చిన్నపిల్లలతో మాత్రమే బ్యాటింగ్, ఈ క్రికెట్ ఆడేవాడు. అలాగా సహస్ర తమ్ముడితో అతను ఆడేవాడు. సహస్ర తమ్ముడు ఎక్కువ బౌలింగ్ చేస్తే ఈ అబ్బాయి బ్యాటింగ్ చేసేవాడు. అలాగా ఒకసారి ఆ బ్యాట్ సహస్ర తమ్ముడు ఇతను బ్యాట్ విరిచేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 500 ఇచ్చారు ఇతనికి, ఇతను ఫోన్ కొనుక్కున్నాడు. అప్పటి నుంచి ఈ అబ్బాయికి ఆ బ్యాట్ మీద, ఎవరు సహస్ర తమ్ముడు ఒక మంచి బ్యాట్ ఉంది, అది కాస్ట్లీ బ్యాట్ ఎంఆర్ఎఫ్ అని, ఆ బ్యాట్ మీద వీడి కన్నుంది. చాలాసార్లు అడిగాడు, ఇది నాకు ఇవ్వరా అంటే వాడు ఇవ్వలేదు. నా బ్యాట్ ఇచ్చేసినప్పుడు కూడా నాది ఇరిగిపోయింది కదా, నీది ఇచ్చే నాకంటే వాడు ఇవ్వలేదు. సో అందుకని డబ్బులు ఇప్పించాడు 500. సో ఆ కన్నుంది, వాడేమో ఇవ్వట్లేదు పిల్లోడు, కాబట్టి ఆ బ్యాట్ దొంగిలించాలనేది ఇతనికి ఇంటెన్షన్ ఉందనేది చెప్తున్నారు. రెండవది, వీడు 1 month ముందే స్కెచ్ నీట్గా రాసుకున్నాడు. ఆ రాసుకున్న దాంట్లో ఫస్ట్ ఎలా వెళ్ళాలి, కత్తి తీసుకెళ్ళాలి, తర్వాత గ్యాసు టేబుల్ని తలుపు దగ్గర పెట్టాలి, బ్యాట్ హుండీని బ్రేక్ చేయాలి. అందులో బ్యాట్ ఏం లేదు దాంట్లో. 1 month బ్యాక్ రాసిన దాంట్లో బ్యాట్ తీసుకురావాలనేది లేదు అసలు స్కెచ్లో. హుండీని ఎలా, హౌ టు బ్రేక్ హుండీ అని ఉంది. హుండీని బ్రేక్ చేసుకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ గ్యాస్ని ఎక్కడున్న స్థానంలో అక్కడ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి
లీక్ చేసి వచ్చేయాలి, అది పేలుతుంది అనేది రాసుకున్నాడు. అది మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడు. మళ్ళీ మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు తర్వాత. అంటే క్లియర్గా అబ్బాయి ఇవన్నీ రాసుకొని ప్లాన్ చేసుకున్నాడు 1 month బ్యాక్ అని చెప్తున్నారు. సో ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఈ అబ్బాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడం, స్కూల్కి పెద్దగా పోకపోవడం అనేది చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఈ ఫ్యామిలీ, వీళ్ళ అమ్మ నాన్న. వీళ్ళ నాన్నేమో ఏదో జాబ్ చేస్తూ అతను జాబ్ పోయింది, దానివల్ల అతను తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేయడం అట్లాంటివి వీళ్ళ నాన్న చేస్తున్నాడు. వీళ్ళమ్మకి ఒక చిన్న ఉద్యోగం ఉంది. సో వీళ్ళకి 2 అక్కలు ఉన్నారు, వాళ్ళని కూడా చదివించాలి. సో అందువల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సో వీడి ఇంట్లో ఏది అడిగినా వీడికి కొనిచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. సో ఈ నేపథ్యంలో వీడు డబ్బుల కోసమే ప్లాన్ చేశాడనేది ఫస్ట్ వచ్చిన కథనం మనకి. కానీ పోలీసులు చెప్పట్ల, బ్యాట్ కోసం అంటున్నారు. సరే, మొత్తానికి పోలీసులు చెప్పే కథనం ముందు చెప్తాను నేను. సో వీళ్ళు వెళ్ళి బ్యాట్ కోసం వెళ్ళాడు. ఆ లోపల గడి వేయలేదు వీళ్ళు చెప్పేది పోలీసులు. మామూలుగా ఒంటరిగా ఒక అమ్మాయి అంటే తలుపు వేసుకుంటుంది ఎవరైనా కామన్గా. అయితే మరి అమ్మాయి వేసుకోలేదా తెలియదు మనకి, వేసుకోలేదని చెప్తున్నారు. సో వేసుకోలేదు కాబట్టి మెల్లగా తలుపు తీశాడు. ఆ అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది, ఇతనికి వీపు చూపించి టీవీ చూస్తుంది. కాబట్టి ఇతను ఎంటర్ అయింది కూడా అమ్మాయికి తెలియదు. కాబట్టి ఎంటర్ అయ్యి మెల్లగా బ్యాట్ ఎత్తుకొని వస్తున్నప్పుడు అమ్మాయికి ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే బ్యాట్ తీసుకుని వెళ్తుంటే అమ్మాయి అరిచింది. అరిచినా కూడా వీడు వెళ్తూ ఉంటే అమ్మాయి వచ్చి షర్ట్ పట్టుకునింది, అదే టీ షర్ట్ పట్టుకునింది. దాంతో ఇతను అమ్మాయిని అరుస్తూ ఉండి మీ డాడీకి చెప్తా అరిసేసరికి టక్కని కత్తి ఆల్రెడీ తీసుకెళ్ళాడు, కత్తితో పొడిచాడు. దాంతో అమ్మాయి కింద పడిపోయింది. దాంతో కళ్ళు మూసుకొని కత్తితో పదే పొడిచాడు. మొత్తం 20 పోట్లు ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 15 ఇక్కడ, 5 కడుపులో. సో పొడిచాడు. దాని తర్వాత మళ్ళీ చూడు, వాడు క్లీన్గా కత్తిని, నిజంగా వాడు టెన్షన్ పడి ఉండేవాడంటే అట్లా పరిగెత్తుకుని రావాలి. క్లీన్గా అక్కడే కత్తి క్లీన్ చేశాడు, అక్కడ ట్యాప్లో క్లీన్ చేసి ఆ నీళ్ళంతా కూడా అక్కడే బ్లడ్ కూడా లేకుండా అక్కడ కూడా కింద కూడా క్లీన్ చేసేసి నీట్గా వచ్చాడు. తీసుకొని బ్లడ్ దీని మీద అయింది. తీసుకొని వాడు మామూలుగా వీళ్ళ బిల్డింగ్ ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్లోరు 3rd floor పెంట్ హౌస్, ఈ అబ్బాయి ఫ్లోరు 4th floor, పక్క బిల్డింగ్ ఈ అబ్బాయిది. ఈ బిల్డింగ్కి 2 feet ఉంది కాబట్టి ఈజీగా జంప్ చేస్తాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అలా వెళ్ళొచ్చాడు. 3rd floorలోకి దిగి అక్కడ జంప్ చేస్తాడు అనమాట ఈ అబ్బాయి. 4th floorలో ఈ అబ్బాయిది. సో ఈ అబ్బాయి 3rd floorలోకి జంప్ చేశాడు. 4th floorలోకి వెళ్ళాడు. అక్కడ ఊరు ఈ అబ్బాయిని చూడలేదు. 4th floorలోకి వెళ్ళిపోయినాక ఇంట్లో హాల్లో కూర్చొని అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు. అది వీడికి అర్థమైంది. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్తే వాళ్ళు బ్లడ్ ఏందని అడుగుతారని బయట ఆరేసి ఉన్న ఒక షర్ట్ తీసుకొని ఇట్లా దాచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. బాత్రూంలోకి వెళ్ళిపోయి బాత్రూంలో స్నానం చేసి, ఇదంతా ఎప్పుడు మార్నింగ్ 10 o'clockకి జరిగింది. సో స్నానం చేశాడు. ఈ షర్టుని తీసి, షర్టు ప్యాంట్ తీసి వాషింగ్ మెషిన్లో ఉతికాడు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది, ఈ టైంలో స్నానం చేస్తున్నాడు, మామూలుగా చేయడు వాడు. 10 o'clock మార్నింగ్ స్నానం ఎందుకు చేస్తారు, సో ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు, ఈ టైంలో బట్టలు వీడు ఎందుకు ఉతుకుతున్నాడు, ఇది ఆమెకు డౌట్ వచ్చింది. తర్వాత వాడు కొంచెం నెర్వస్గా కూడా కనబడ్డాడు. అప్పుడు ఆమెకేమి అడగలేదు. కానీ తర్వాత ఈ సంఘటన వినింది, ఇట్లా పక్కింటి పాపని చంపేశారంట. అప్పుడు ఈమె కనెక్ట్ అయింది. వీడేమన్నా అదే టైంలో వీడొచ్చి స్నానం చేయడం, బట్ట ఉతకడం, డౌట్ వచ్చింది ఆమెకి. ఆమె అడిగింది. ఇదంతా నేను చెప్పేది పోలీసుల కథనమే చెప్తున్నా. సో ఆమె అడిగితే ఇతను ఏమన్నాడంటే లేదు అన్నాడు. ఈ కత్తిని ఏం చేశాడంటే మన ఫ్రిడ్జ్ మీద ఒక చిన్న పట్టేస్తాం కదా, దాని లోపల పెట్టేశాడు కత్తి కనబడకుండా. సో అది మామూలు కూరగాయలు కోసే కత్తి, వీళ్ళ ఇంట్లో కిచెన్లో నుంచి తీసుకెళ్ళాడు. సో ఈమె అడిగితే లేదు నేనెందుకు చంపుతాను, నీ మీద ఒట్టు, నాకేం తెలియదు అని చెప్పాడు. మళ్ళీ 2-3 సార్లు అడిగింది ఆమె. అడిగితే ఇతను నువ్వే పట్టించేట్టుకున్నావే అన్నాడు. ఇంతవరకు ఆమె చెప్తుంది. పోలీసులు చెప్పిన వెర్షన్ ఇది. కాబట్టి ఆమె పట్టీలేదనేది పోలీసులు చెప్పారు. పట్టీలేదనే మాట వాడకపోయినా
ఆమె ఇంతవరకు చెప్పింది, తర్వాత చెప్పింది అని అన్నారు పోలీసులు. సో మామూలుగా అయితే పోలీసులు చెప్పే వెర్షన్ ఏంటంటే, మాకు ఫస్ట్ డేనే ఈ అబ్బాయి మీద ఇన్పుట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. అప్పుడే మేము లిస్ట్లో కూడా ఈ అబ్బాయి పేరు కూడా రాసుకున్నాము. కానీ ఈ అబ్బాయి మాకు ఫస్ట్ డే ఏమన్నా అంటే డాడీ డాడీ అని కేకలు అనబడ్డాయి అన్నాడు. పైగా సన్నగా బక్కగా ఉన్నాడు కాబట్టి మేము ఈ అబ్బాయిని కాకుండా ముందుగా అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్న ఈ అమ్మాయి ఉన్న బిల్డింగ్లో ఉండే సంజయ్ గాను, ఓనర్ కొడుకుని, వీళ్ళనే మేము ఎక్కువ అనుమానం వాళ్ళ మీద పెట్టి వాళ్ళ మీదనే ఎక్కువగా మాట్లాడుతున్నాం. అట్లాగే తల్లిదండ్రుల మీద కూడా మాకు అనుమానం ఉంది. కానీ ఈ అబ్బాయి మీద అనుమానం పెద్దగా రాలేదు. మామూలుగా అయితే విచారించాల్సిన లిస్టులో అంటే 300 మందిని విచారిస్తే 300లో ఈ అబ్బాయి ఒకడు పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ అబ్బాయి మీద ప్రత్యేకంగా ఏమీ అనుమానం రాలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఎలా వచ్చిందంటే మాకు ఇన్పుట్స్ వచ్చాయి. మళ్ళీ ఈ అబ్బాయిని ఏసీపీ ఆయన రవికిరణ్ రెడ్డి అని ఆయన, నువ్వు వాడితో వాళ్ళ తమ్ముడితో నువ్వు బ్యాటింగ్ ఆడతావా, క్రికెట్ ఆడతావా అని అడిగాను. అవునన్నాడు. నీ ఆట ముగిసిందిరా, నిజం చెప్పు అన్నాను. సో వాడు సార్ అదేంటి సిఐడి సీరియల్లో లాగా నిజం చెప్తే కొట్టరుగా సార్ నన్ను అన్నాడు. ఆ అబ్బాయి కొట్టం చెప్పు అంటే అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాడు. నేనే చంపాను సార్ అని చెప్పాడు. బ్యాట్ కోసం వెళ్ళానని చెప్తున్నారు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తల్లే పట్టించిందని. ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది, వీడి జనరల్గా ఇంట్లో తల్లి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది వీడి బాడీ లాంగ్వేజ్. ఆ తర్వాత కూడా వీడు పదే పదే అక్కడికి వెళ్ళి 3rd ఫ్లోర్లోకి దిగి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వింటూ ఉండడం, చూస్తూ ఉండడం, మళ్ళీ అమ్మను కూడా వచ్చి ఏం జరుగుతుందమ్మా, దొరికారా, చంపినోడు దొరికారా అని పదే పదే అడగడం, ఇవన్నీ ఆమెకి అనుమానాలు వచ్చాయి. సో ఇంకోటి కూడా వీడు చేసింది ఏంటంటే, ఆ రోజు స్నానం చేసినాక వీడి దగ్గర కుందేలు ఉంది. ఆ కుందేలుకి స్పృహ తప్పితే 10 గంటలకి జరిగితే 11 గంటలకి కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ కుందేలు చనిపోయిందని చెప్పాడు. దానివల్ల వీడు చాలా బాధగా ఉన్నాడు. అంటే ఒక అమ్మాయిని చంపితే బాధ లేదు, కానీ వీడికి కుందేలు చనిపోయిందంటే చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడ్డాడు. సో ఇవన్నీ ఈమె గమనించింది. వీడి వ్యవహారాలను గమనించి వీడే చంపాడు అనేది ఆమె నిర్ధారణ చేసుకుంది. మేబీ ఆ కత్తి కూడా చూసుండొచ్చు ఆమె. ఎందుకంటే కిచెన్లో వాళ్ళకి అన్ని 20-30 కత్తులే ఉండవు కదా, మామూలుగా 2-3 ఉంటాయి, ఒకటి మిస్ అయింది. సో ఇవన్నీ ఆమెకి అర్థమయ్యి ఆమె పోలీసులకి పట్టించింది. ఎందుకంటే రేపు పొద్దున వీడిని ఏమన్నా చేస్తారేమో పోలీసులు, మనమే చెప్పేస్తే సరిపోతుందని ఆమె పోలీసులకి పట్టించింది అనేది ఇప్పుడు వెర్షన్ అనమాట. అంటే కొడుకుని కాపాడుకోవడం కోసమే కొడుకుని పట్టించింది అనేది ఇప్పుడు ఆమె. ఎందుకంటే రేపొద్దున ఈ అబ్బాయిని మనం చెప్పకపోతే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఏమన్నా వీడేమన్నా పారిపోవడానికి ట్రై చేయడం, ఇంకోటి చేస్తే వాళ్ళు ఏమన్నా చంపేస్తారేమో, మనకు కొడుకు ప్రాణాలు ఇంపార్టెంటు అని ఆమె భయపడి పోలీసులకు పట్టించింది అనేది ఇప్పుడు మనకి చెప్తున్నారు అన్నమాట.